అది చూసి నేను ఎంత బాధపడ్డాను. ఇంటికి వెళ్ళి 2 రోజులు నాకు అన్నం సహించలేదు. అమ్మ అంటే పిచ్చెక్కించేసిన కొడుకుని కూడా ఆవిడ ఇంకా కొడుకు వస్తాడని చూస్తుంది, పిచ్చిలో కూడా. అది అమ్మ. అమ్మని మించిన దైవం లేదు. అటువంటి అమ్మని తిరస్కరించడం, అటువంటి అమ్మని అగౌరవపరచడం, అమ్మ గురించి చులకనగా మాట్లాడడం, అమ్మ అంటే హాస్యానికి సంబంధించిన వస్తువుగా చిత్రీకరించడం ఎంత దారుణమైన విషయమో మీరు ఆలోచించండి. మన దేశ సరిహద్దుల్లోకి చొరపడి బాంబులు పెట్టినటువంటి ఉగ్రవాదుల కన్నా బుల్లితెరలకి, సినిమాలకి తల్లిదండ్రుల్ని, గురువుల్ని చులకనగా చూడవచ్చు అని పిల్లలకి ప్రబోధం చేసేటటువంటి డైలాగులు రాసిన రైటర్లు ఉగ్రవాదుల కన్నా ప్రమాదకరమైన వాళ్ళు దేశంలో ప్రాంతాన్ని పాడు చేస్తున్నారు. వీళ్ళు తరతరాల సంస్కృతిని పిల్లల్ని నాశనం చేసేస్తున్నారు. తల్లిదండ్రుల్ని గౌరవించడం తప్ప, అమ్మకి నమస్కరించడం తప్ప వేరొకటి తెలియని జాతి ఈ జాతి. ఇటువంటి వృద్ధాశ్రమములు ఈ దేశమునందు ఎంత తొందరగా అదృశ్యమైపోతే నేను అంత సంతోషిస్తాను.